జై శ్రీకృష్ణ పరమాత్మకు జై. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలివేసి నన్నే అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారిని శరణు వేడుకొనుము. నిన్ను నేను అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెబుతూ ఉన్నారు మనకి. సర్వ పాపముల నుంచి విముక్తుడిని చేస్తాను, నేను ఉద్ధరిస్తాను అని చెప్తున్నారు. ఎవరైనా సరే తమ యొక్క సమస్త పరధర్మాలను ఒకంత వదిలిపెట్టి మాం అంటే ఎవరి ఆత్మను వారే ఆశ్రయించుకోవాలి, శరణు వేడుకోవాలి. ఎందుకు అంటే ఎవరి చిత్త వృత్తి నిరోధ ధ్యానములో వారుంటే వారి ఆత్మశక్తియే వారి సమస్త పాపాల నుండి వారిని ఉద్ధరిస్తుంది. అప్పుడు అహం అంటే నేను అంటే శ్రీకృష్ణుల వారు మరి నాలాంటి పరమ ఆత్మలు నీకు సహాయముగా ఉంటారు, ఏమాత్రము కూడా నీవు చింతించవద్దు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి ఈ అద్భుతమైన శ్లోక రాజము ద్వారా ఈ అద్భుతమైన అనంతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జ్ఞానమును అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముల వారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ భగవద్గీత అనేది అద్భుతమైనటువంటి గ్రంథరాజము. కనీసము భగవద్గీత అనే ఒక్కసారి అయినా సరే మనం ఉచ్చరించుకోవాలి. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై. రాధాకృష్ణ పరమాత్మకు జై.